మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికార అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలలో భాగంగా అవ్వాతాతల అక్క చెల్లెమ్మల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 3,000 రూపాయలు కొత్త పెన్షన్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరి హామీ కూడా నెరవేర్చడం జరిగింది. మరి గత సంవత్సరంలో 2,700 నుంచి మరి 3,000 చేయడం జరిగింది. మరి అమ్మానాన్నలకి మరి ఇవాళ మరి మీకు 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి అందరికీ కూడా వాలంటీర్ ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా ఈ అందరికి కూడా మరి పెన్షన్ సాయం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ 169 మందికి కొత్త పెన్షన్ ఇవ్వడం జరిగింది. మనలో పెన్షన్ తీసుకున్న 30 కోట్ల 60 లక్షల రూపాయల వరకు మరి ప్రతి నెల కూడా పెన్షన్ ఇచ్చుకుంటూ పోతున్నాం. మరి ఇవాళ ఎప్పుడు కూడా ఒక పెన్షన్ కావాలంటే ఏదైనా గ్రామంలో ఎక్కడైనా చనిపోతే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు. అది ముందు 65 సంవత్సరాలు ఉన్న పెన్షన్ ని మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 65 సంవత్సరాలు తగ్గించి 60 సంవత్సరాలకే మరి అందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి మా వాలంటీర్ ద్వారా ఇది ఎక్కడ ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ హాస్పిటల్లో ఉన్నా, ఈ వాలంటీర్ మొదలైనా ఇంటికే నేరుగా మా వాలంటీర్ వచ్చి ఈ అందరూ కూడా పెన్షన్ ఇస్తారంటే ఒకసారి ఈ వాలంటీర్లందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలని చెప్పి మరి మీ అందరినీ కోరుతున్నాం. ఇవాళ కన్న బిడ్డల కంటే మరి ఇవాళ వాలంటీర్లందరూ కూడా దీనికి సొంత బిడ్డలాగా పనిచేస్తున్నారు. అది మీరందరూ గమనించి మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ కార్యక్రమాల సంక్షేమ పథకాలన్నీ కూడా ఎక్కడ పొలా చూడట్లేదు, పార్టీ చూడట్లేదు, మతం చూడట్లేదు. ఆహారం ఉంటే నేరుగా ఇంటికే పథకాలు వస్తుంది తప్ప ఇందులో ఎవరు ప్రమేయం లేకుండా మరి పట్టణంలోకే కార్యక్రమం సీఎం గారు చేస్తారు. కాబట్టి మరి మీరందరూ మా సీఎం గారు మనస్ఫూర్తిగా కొత్త సంవత్సరం వాళ్ళు మరి ఆశీర్వదించి మళ్ళా మరి మీకు బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటూ మరి వాళ్ళందరూ తప్పనిసరిగా గమనించవలసింది. మరి ఇంకా తప్పనిసరిగా మీరందరూ కూడా సీఎం గారు ఒక కాంప్లైంట్ పంపించడం జరిగింది. ఇది తప్పనిసరిగా ప్రతి ఇంటికి ప్రకటించేటప్పుడు మీరు మన గృహసారథులు అలాగే కన్వీనర్లు మరి ఎంపీటీసీలు సర్పంచులు మన పార్టీ నాయకులు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళ సమక్షంలో మరి ఈ పార్లమెంట్ చదివి వాళ్ళకి ఇంటించవలసిన బాధ్యత మరి వాలంటీర్లందరూ ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి కూడా మరి ఈ కార్యక్రమం తీసుకురావాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా